జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 గాలు తన చేతులతో తన ఇల్లు కూడా చాలా చాలా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషుడా మహానందానికి వందనాలు స్తుతులైనా సర్వోన్నతమైన కరుణాలయ సర్వశక్తివంతుడైన సంబంధించిన లేఖనాల నుంచి మాట్లాడుతున్న ఇక్కడ మనం చదువుతున్న లేఖనాల్లో ఒక మాట ఉంది, ఏంటది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు మూడబెట్టి. మైక్ సరిగ్గా రాకడా వాయిస్ అర్థం కాదు వస్తుంది. సరే అడ్జస్ట్ చేసుకున్నాం ఎట్లా ఓకే. బైబిల్లో జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. చాలా మంది స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజు ఒక మంచి జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే జ్ఞానవంతురాలు తన ఇంటి కట్టుకు 3 గారుల జీవితో తన ఇంటిని ఓడిపెట్టు. తల్లిదండ్రులు వివాహం చేసేటప్పుడు ఏం చూస్తారండి? ఏదో అంటారు కదా సామెత, ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. అంటే బంధుత్వాలు బాగా చూస్తాడు. ఇంకా తర్వాత సరే లేకపోతే మీరు కూడా ఇటు వచ్చేయండి అక్క, ఇక్కడికి వచ్చేయండి. ఏం చూస్తారంటే బంధుత్వాలు చూస్తూ ఉంటారు. ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మంచి ఫ్యామిలీ బంధు బలగం అంటారు కదా, మంచి బలగం కలిగిన ఇంట్లో ఇచ్చాం మేము పిల్లని అని చెప్పుకుంటారు. అంటే ఆ బలగం చూస్తారనమాట. తర్వాత ఏం చూస్తారంటే కొంచెం అబ్బాయి మంచి ఉద్యోగస్తుడా కాదా, ఇంకా లేకపోతే మంచి ఆస్తి పరుడా కాదా, ఆస్తుందా లేదా, ఇట్లా చాలా వెతికిస్తారు ఆడపిల్లని. సహజంగా వివాహం చేయాలంటే, ఎందుకంటే మన దగ్గర ఉన్న 20 సంవత్సరాలు ముఖ్యం కాదు, కానీ అతని దగ్గర ఉండే 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు అది ముఖ్యం. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తా ఉంటారంటే అన్ని పొనికి చూస్తా ఉంటారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీ గురించి కూడా వాళ్ళ అమ్మా నాన్న అలాగే ఆలోచించారు. బాగా ఆస్తి పరుడికి ఇస్తే అమ్మాయి సుఖపడిద్ది చక్కగా, ఆ మంచి కులము గోత్రం కలిగిన వాళ్ళ ఇంట్లో ఇస్తే, ఆ మంచి బలగం కలిగిన ఇంట్లో పడేస్తే అదే బతికేసిద్దిలే అనుకున్నారు. అలా అనుకుని చక్కగా ఆ బైబిల్ గ్రంథంలో యూదా గోత్రం చాలా గొప్పది. ఎందుకంటే యూదా గోత్రంలో నుంచి చాలా మంది రాజులు వచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. అయితే యూదా గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. అంత మాత్రమే కాదు, కానీ కాలేబ్ అనే ఒక వ్యక్తి గురించి మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలీలు వేగ చూడటానికి వెళ్ళినప్పుడు కాలేబను యెహోషువ మంచి సాక్ష్యం ఇస్తారు. మిగతా వాళ్ళందరూ ఏమో అమ్మో ఆ దేశంలో వాళ్ళు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు, వాళ్ళతో మనం గెలవలేము, వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఇట్లాంటి సమాచారం చెప్పి ప్రజలందరినీ బాగా భయాందోళనకు గురి చేస్తే కాలేబు యెహోషువ మాత్రం మంచి సాక్ష్యం చెప్తారు. ఈ మంచి సాక్ష్యం చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ చెడ్డ సాక్ష్యం చెప్పిన వాళ్ళ తరం మొత్తం వెళ్ళిపోయాక కాలేబు యెహోషువ మాత్రం అట్లాగే ఉంటారు. మిగతా వాళ్ళందరూ నశించిపోతారు. అంటే కాలేబు గోత్రం అంటే మళ్ళీ అదొక మంచి సాక్ష్యం, యోధా గోత్రం అంటే ఒక మంచి సాక్ష్యం, మళ్ళీ కాలేబు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఇంకొక మంచి సాక్ష్యం. ఇంకొక విషయం ఏంటంటే ఆ వ్యక్తి కర్మేల్ అనే ఒక పర్వత ప్రాంతంలో నివసిస్తాడు. ఏ ప్రాంతం అది? కర్మేలు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అమెరికా అంటే మనకి చాలా గొప్ప, అంతేనా? ఓ మా అమ్మాయిని ఇచ్చాం, అమెరికాలో ఇచ్చాం అని చెప్పుకుంటే మనకి ఎట్లా ఉంటది? అబ్బో అమెరికాలో చేసుకుందంట, ఆ ఎన్ఆర్ఐ సంబంధం అంట, ఇట్లా చెప్పుకుంటారు కదా. అయితే అసలు కర్మేలు ప్రాంతంలో అతనికి ఒక ఇల్లు ఉంది అంటే, కర్మేలు ప్రాంతంలో ఉన్న ఒక ఆస్తి పరుడు అంటే ఇంచుమించు ఒక అమెరికా సంబంధం తెచ్చినంత గొప్ప, అటువంటి ఒక గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చారు ఒక అమ్మాయికి. ఎవరంటే ఆ అమ్మాయి అబీగయీలు. ఎవరు? అర్థమైందా మీకు? ఎవరు ఆ సుబుద్ధి కలిగిన స్త్రీ? ఒక చక్కని సుబుద్ధి కలిగిన స్త్రీకి ఇటువంటి ఒక మంచి సంబంధం ఎతికి వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేస్తే, వివాహం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతను ఒక మోటువాడు. ఎవరు? ఇంకేమన్నా మనం చేయడానికి ఉందా? నిజంగా వివాహం అయిన తర్వాత
మనం అనుకున్నంత పేరు ప్రఖ్యాతం లేకపోయినా, అంత బలగం లేకపోయినా పర్వాలా, లేదు అత్తమామలు మంచివారు కాకపోయినా పర్వాలా, ఆ ఇంట్లో ఇంక ఎవరు ఎటువంటి వారైనా పర్వాలా, అయితే అసలు చేసుకున్న భర్త మంచోడైతే చాలు, మిగతా ఏవి కూడా లేకపోయినా బాధ లేదు. కానీ కట్టుకున్న ఒక్క భర్త మంచోడైతే ఓకే. కానీ ఇక్కడ ఈ స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే, చక్కగా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి కులగోత్రాలు ఉన్నాయి, మంచి కుటుంబంలో వ్యక్తి, మంచి బలగం కలిగిన వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. కానీ విషయం ఏంటంటే తన భర్త ఎలాంటోడు? మోటువాడు. ఆయన పేరు చెప్పండి మీరు, ఎవరైనా? నాబాలు. ఆయన చర్యలను బట్టి చూస్తేనంట ఆయన ఒక మోటువాడంట. మోటువాడు అంటే మనం అనుకుంటాం ఒకవేళ పల్లెటూరులో వీటిలో పనిచేసే వాళ్ళు మోటువాళ్ళు అనుకుంటాం, అది కాదు. కానీ తన బుద్ధిని బట్టి మోటువాడు అతను. దేన్ని బట్టి అంటే తనకున్న పొగరును బట్టి, గర్వాన్ని బట్టి, తన యొక్క మాట తీరును బట్టి, గాని తను చేస్తున్న చర్యలను బట్టి, అంటే తన ప్రవర్తన అంతటిని బట్టి చూస్తే అతను ఒక మోటువాడు. అయితే అదే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటారు కదా, సుబుద్ధి కలిగిన స్త్రీ ఎవరంటే అబీగయలు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయం. సారీ 25వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. తర్వాతది కూడా చదువురా. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. చాలు, చూసారు కదా. అయితే నాబాలు ఉన్నాడు, అతని పేరు. తర్వాత అతని భార్య పేరేంటి? అబీగయలు. ఈమె సుబుద్ధి కలిగినదై మంచి రూపసి అయిన రూపసి అయి ఉండను. అంటే చర్యలను బట్టి చూడగా ఆమె భర్త ఎటువంటి వాడంటే బహుమోటి వాడు. ఎలాంటి వాడంటే, ఒక రోజు ఏం జరిగిందంటే, సౌలు దావీదును తరుముతా ఉంటే దావీదు ఆ కర్మేలు మీద ఉన్నాడు, తన సైన్యాన్ని అంతటిని పెట్టుకుని. వినిపిస్తుందా? పర్లేదా? తన సైన్యాన్ని అంతా పెట్టుకుని దాదాపు ఒక 400 మంది, దగ్గర 600 మంది సైన్యంతో ఆయన కర్మేలు పర్వతం మీద దాగి ఉన్నాడు. అయితే ఒక రోజంట ఈ నాబాలు కూడా అదే పర్వతం మీద నివాసి. ఈయనంట ఒక రోజు బొర్రె బొచ్చు కత్తిరిస్తా ఉన్నాడంట. గొర్రె బొచ్చు అంటే అదొక విందు చేపిస్తా ఉన్నాడు. పంట అంతా ఇంటికి వచ్చినప్పుడు ఒక విందు చేపిస్తా ఉన్నాడు. చేపిస్తుంటే దావీదు ఏం చేశాడంటే తన సైన్యంలో నుంచి ఒక 10 మందిని నాబాలు ఇంటికి పంపించాడు. నాబాలు ఇంటికి పంపించి అతని యోగక్షేమాలు అడగండి, మీరు అడిగి మీరు పర్వతం మీద ఉన్నప్పుడు నీ ఆస్తికి గాని, నీ గొర్రెలకు గాని, నీ మందకు గాని ఏ హాని కలగకుండా మేము చూసాము. సో ఈ రోజు నువ్వు పండుగ తీసుకుంటావు కాబట్టి దానిలో కొంత ఆహారం మాకు కూడా పంపించని ఈ 10 మంది పని వాళ్ళని పంపించాడు దావీదు. దీనిలో ఏమన్నా తప్పు ఉందా? అంటే విందు చేయించుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏం అడుక్కునేవాడు కాదు. ఆయనకు సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బర్జిల్లా ఆయన చాలా వరకు ఆయనకి ఆహార పదార్థాలు పంపిస్తూనే ఉన్నాడు దావీదికి. అంటే దావీదు ఏం చేశాడంటే, నేను ఉపకారం చేశాను కదా దీనికి, ఆయన మందనంతా నేను కాపాడాను కాబట్టి, నా సైన్యం ఉంది కాబట్టి దానిలో ఒక్కటి కూడా చెదిరిపోలా. ఆ పర్వతం మీద మేము నివసిస్తున్నాం కాబట్టి ఒక దొంగ రాలా, ఆ మందలో ఏది తక్కువ కాలా. కాబట్టి ఆయన పండుగ చేసుకుంటాం కాబట్టి నాకు కొంచెం పంపించమని ఒక 10 మందిని పంపిస్తే ఈయన అంటాడు కదా, అసలు దావీదు ఎవరు కాదు, దావీదు ఎవరు? యెషై కుమార్. అసలు తన యజమాని నుంచి పారిపోయేసినోడు ఎవడు? అసలు నాకు బొత్తిగా తెలియదు పొండి అంటున్నాడు. అనొచ్చు ఆ మాట? గొల్యాతుని చంపినప్పుడు దావీదు పేరు ఊరుకో మోగిపోయింది కదా. చిన్నవాడు ఉన్నప్పుడే దావీదు గొల్యాతుని చంపితే
సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని చెప్పారు. మరి దావీదు పేరు అన్ని చోట్ల మారు మోగిపోయింది. అయినను ఈతను ఎక్కడ నివసిస్తున్నాడంటే కర్మేలు పర్వతం మీద నివసిస్తున్నాడు. ఆ కర్మేలు పర్వతం మీదే ఉన్న నాబాలుకి దావీదు అక్కడ దాగి ఉన్నాడని తెలీదా? అయితే పని వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పుకుంటారు, అయ్యా మన మందని వాళ్ళ సైన్యం చాలా మంచిగా కాచారు, ఏ దుష్టులు రాకుండా లేకపోతే ఏది కూడా చెదిరిపోకుండా అని ఏదో ఒక సమాచారం ఏదో ఒక రోజు పని వాళ్ళు చెప్పి నాబాలుకి తెలియకుండానే అంటున్నాడా? దావీదు ఎవడు అంతవరకు కాకుండా యెష్షయి కుమారుడు ఎవడు అన్నాడు. అంటే దావీదు అనేవాడు యెష్షయి కుమారుడు అని ఆయనకు తెలుసు. యజమాని దగ్గర నుంచి పారిపోయిన చాలా మంది ఉన్నారు అన్నాడు. అంటే సౌలు దగ్గర నుంచి పారిపోయిందని కూడా తెలుసు, విషయం అంతా తెలుసు. తెలిసి కూడా దావీదు ఎవడు అన్నాడు. వచ్చిన వాళ్ళల్లో బాగా బలమైన వాళ్ళే ఉండుంటారు. ఒక్క దెబ్బకు చంపేయించాడు, కానీ మౌనంగా, అంటే దావీదు ఆజ్ఞ లేకుండా వాళ్ళు ఏది కూడా చెయ్యరు. ఈ 10 మంది మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళారు. అయితే ఆ 10 మంది రావటం, ఈ నాబాలుతో మాట్లాడటం, ఇదంతా అక్కడున్న ఒక పనివాడు చూస్తా ఉన్నాడు. వెంటనే ఈ పనివాడు ఏం చేశాడంటే ఈ మోటువాడిన యజమానికి ఏది చెప్పినా వినడు. అయ్యా దావీదుతో పెట్టుకున్నావేంది ఏదో అంటారు కదా, కొరివితో తనకున్నట్టు అంటారు కదా, అట్లా ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు దావీదు జోలు పోయింది ఆయన, ఎందుకు వచ్చిన బాల, ఆయనకి ఏదో ఇచ్చి పంపించని చెప్పినా ఆ మోటువాడు ఏం చేస్తాడు? వినడు, వినే స్థితిలో లేడు. ఎందుకంటే ఆయనకి అదొక రకమైన గర్వం ఉంది. వెంటనే పనివాడు ఏం చేశాడంటే ఇక్కడ చెప్తే సమస్య పరిష్కారం అవ్వదు కానీ ఎక్కడ చెప్పాలి? అబీగయీలుకి, అమ్మగారికి చెప్పాలని గబగబా అమ్మగారు ఆ దగ్గరికి వెళ్తాడు. అమ్మా ఇలా దావీదు తన పనివారిలో నుంచి 10 మందిని పంపిస్తే మా యజమాని ఉన్నాడే బహు మూర్ఖుడు ఇలా చెప్పి పంపించాడు, నువ్వు త్వరగా ఒకటి చేయమ్మా, మన ఇల్లు నాశనం అయిపోకుండా ఉండాలంటే నువ్వు త్వరగా బయలుదేరి ఏదో ఒకటి చేయని చెప్తాడు. పాపం ఏం చేసిద్దండి స్త్రీ, చూస్తేనేమో పెను తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, తన పరిస్థితి తనకేం అర్థం కావట్లా. వెంటనే గబగబా ఒక 5 పొటేళ్ల మాంసము, కొంత ఆహారం, వాళ్ళ 400 మందికి సరిపోయేంత ఆహారం చకచక గాడిదల మీద ఎక్కించేసిందంట. ఎక్కించి పనివాళ్ళందరినీ ముందు పంపిస్తే అప్పటికే ఈ 10 మంది దావీదు దగ్గరికి వెళ్ళారు. 10 మంది దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాబాలు ఇలా మాట్లాడగానే దావీదుకు బాగా కోపం వచ్చేసింది. వెంటనే సైన్యం మొత్తం కత్తులు తీసుకొని రెడీ అయిపోయారు. 400 మంది సైన్యం బయలుదేరారు. వాళ్ళ వెనక దావీదు కూడా బయలుదేరాడు. ఈ దినము నాబాలు ఇంట్లో ఒక్క మగ అన్నాడు. ఈ దినం నాబాలు ఇంట్లో ఒక్క మగ మనిషి లేదు, ఆ విధంగా సంహరించాలి పదండి అని బయలుదేరారు. ఎంత కోపం అంటే వాళ్ళు ఏం అడగలేదు, ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, ఆహారం అడిగారు. ఆహారం విషయంలో అంత కటువైన సమాధానం చెప్పింది నాబాలు. గాని నాబాలు ఇంట్లో ఇంకా ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండటానికి లేదని దావీదు సైన్యం మొత్తం బయలుదేరితే వాళ్ళు బయలుదేరుతా ఉన్నారు. ఇటు నుంచి ఎవరు బయలుదేరారు? అబీగయలు ఆహార పదార్థాలన్నీ తీసుకుని ఆమె చకచక బయలుదేరొచ్చి దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఏం చేసింది? సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా ఏలినవాడా నీ దాసురాల్ని ప్లీజ్ అయ్యా, ఆ తప్పు నాదిగా ఎంచుకోయ్యా, నా భర్తను క్షమించయ్యా, నీ పని నేను చూసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదయ్యా, దయతో మమ్మల్ని క్షమించయ్యా, రక్షించయ్యా. ఇంకా ఎన్ని చెప్పిద్దో. మీరు 25వ అధ్యాయం చదవండి, మొత్తం సూపర్ ఉంటది స్టోరీ. అబీగయలు ఎంత దావీదు దగ్గరికి వెళ్ళి ఆయనకున్న కోపం మొత్తం చల్లార్చేసింది. ఏం చేసింది? ఆ కోపం, ఆ రౌద్రం, ఆ మొత్తం చల్లార్చింది. 400 మంది బయలుదేరిన వాళ్ళు మొత్తం ఆగిపోయారు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానవంతులేనా? తన ఇల్లు కట్టిందా? కట్టింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నిమిషం బయలుదేరకపోతే వస్తే వచ్చాడు దావీదు, సస్తే సచ్చాడు, ఈ మోటు సచ్చినడుతో నేను పడలేకపోతున్నాను, ఎన్ని సంవత్సరాలు నీ బాధ అనుకుంటే 1 నిమిషం పట్టదు ఆమెకి. కానీ ఆమె అనుకోలే, ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి తన ఇల్లు కట్టుకోవాలనుకుంది కాబట్టి బయలుదేరి ఏం చేసిందంటే దావీదుకి ఎదురు పడింది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి స్టోరీ చెప్తా ఉండేది. ఈ మధ్య మా అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే చీరాల్లో పాస్టర్ గారు ఉన్నారని చెప్పారు. ఆ పాస్టర్ గారికి 3 కొడుకులు ఉన్నారని చెప్పారు. సరే 3 కొడుకులకి పెళ్లిళ్ళు అయినాయో లేదో మాకు తెలియదు కానీ కనుక్కున్నా అన్నారు. ఎవరు ఏంటి ఆ పాస్టర్ గారు అంటే మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళంత ముందు తెనాల్లో ఉండేవాళ్ళంట. ఆయన బహు తాగిపోతాడంట, అసలు చాలా, శ్రీనివాస్ అంట ఆయన పేరు. బాగా తాగేవాడంట, ప్రతిరోజు భార్యను కొట్టేవాడంట, ఆయనకి ఎట్లా చేసి అట్లా చేసేవాడంట.
ఇంట్లో ఉన్న చీరలన్నీ ఒక రోజు ఆ తెనాలి ఇస్లాంపేట నడి రోడ్లో వేసి మొత్తం నిప్పెట్టేశాడంట. రావట్లేదు అక్క సరిగ్గా. ఇక్కడ ఇది వస్తుంది, రీవాయిస్ వస్తుంది, ఎదురు వస్తుంది మళ్ళా మాట. అలా నిప్పు పెట్టేశాడంట. అంటే దాన్ని బట్టి ఆలోచిస్తే ఆయన ఎంత భార్యను బహుగా హింసించేవాడు. అయితే తర్వాత రోజుల్లో ఏమన్నారంటే అలా ఓర్చుకుని ప్రార్థన చేసుకుంటా దేవుని మార్చుకుంటే ఈ రోజు చీరలో పెద్ద పాస్టర్ ఆయన పేరేంటి డేవిడ్ రాజు గారని గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన 3 పిల్లలు కూడా దేవుని సేవ చేస్తున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతటి మోటు అయిన భక్తులు మార్చుకుంది. అతనికి 3 కొడుకులు ఉన్నారంటే ఈ సంబంధం విషయమై సందర్భం వచ్చి వాళ్ళు చెప్పారు, ఆహా ఇట్లాంటి వ్యక్తి ఇట్లా దైవజనుడు అయ్యాడా అనిపించింది నాకు. అంటే మోటు ఉంటాడు. మనం ఏదో కలలు అంటాం, ఏదో ఆశలతో వస్తాం, కానీ ఇక్కడికి వచ్చాక అంతా రివర్స్ అయింది. అంత మాత్రం వదిలేయకూడదు. కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టు జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలంట. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, స్త్రీలు తమ ప్రవర్తన వల్ల ఏ వాక్యాలు చెప్పవసరం ఏం చెప్పవసరం లేదు, కానీ ఆ ప్రవర్తన స్త్రీలు రావచ్చు అంటారు. గొప్పని కాదు కానీ అప్పుడప్పుడు మావారంటారు కదా. నేను ఎందుకు వచ్చాను తెలుసా, ఎంత తిట్టినా అరిసినా నువ్వు తిరిగి కోపం ఇంత సహనం ఎట్టొచ్చింది, మీ దేవుళ్ళు ఉంటే ఇట్లా ఉంటుందా అనిపించేది నాకు అన్నాడు. అంటే సహజంగా చెప్తున్నా, గొప్పని కాదులే కానీ ఆయన ఏదన్నా చేసుకొని నేను వదిలేసేదాన్ని. ఏది పగలగొట్టినా ఏది రగరగడ చేసినా నేను రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. అదే ఆయనకు అనిపించిందంట, ఆహా వీళ్ళ దేవుళ్ళు ఉంటే ఇట్లా ఉంటుందా, ఇంత సహనం ఉంటుందా, ఇంత కోపం రాదు వీళ్ళకి, అలా ఆలోచించుకున్నాడంట. అంటే మనం ఏముంది, మనం కూడా ఏముంది చక్కపాటే తర్వాత అంతా చెంతే ఏముంది, ఆ నిమిషం తప్పిపోతే తర్వాత మళ్ళీ మనం చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఈ అబీగయీలు కూడా వెళ్ళి దావీదు కోపం అంతా చల్లారిస్తే దావీదు అన్నాడు కదా, అమ్మా నీ ఇంట్లో ఒక్క మొగ తెల్లారికి ఉండకుండా చేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నువ్వు రావడాన్ని బట్టి, కేవలం నువ్వు వచ్చి ఈ విధంగా సాగిల పట్టాన్ని బట్టి ఆ దేవుడు కూడా ఇలాంటి చర్యకు నేను వెళ్లకుండా నన్ను ఆపడానికి నిన్ను పంపించాడు. ఇక నేను నిన్నేం చేయనని చెప్పి ఆమె తెచ్చిన ఆహారం మొత్తం తీసుకుని ఆమె నువ్వు క్షేమంగా ఇంటికెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని పంపిస్తాడు. తీరా ఇంటికెళ్ళేకి తన భర్త ఎట్టున్నాడంటే ఆ రాజులు కనుక విందు చేసుకుంటారు చూసారా, ఆ రేంజ్ లో చేసుకుంటున్నాడంట విందు. ఆ తాగుబోతు అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి కమ్మగా తాగి మత్తుడైపోయి ఉంటే ఇక కొద్దిగాని గొప్పగాని ఏం చెప్పలా. ఇక ఆ మత్తులో చెప్పినా ఉపయోగం లేదు, ఎందుకు అనవసరం అనుకుని ఆ రోజు వదిలేసింది ఆయన్ని. ఆయన శుభ్రంగా తాగాడు, తిన్నాడు, పడుకున్నాడు, లేచాడు. తెల్లారి మొత్తం దిగాక నేను దావీదు మనుషులు వచ్చారంటగా, ఏమన్నావు నువ్వు వాళ్ళతో అంటే ఇంక చెప్పాడు. ఏం జరగబోయిందో తెలుసా, నిన్న దావీదు నిన్ను చంపడానికి 400 మంది సైన్యాన్ని తీసుకొని రాబోతుంటే నేను వెళ్ళి ఇలా చేశానని చెప్పగలేదా, బిగుసుకుపోయాడంట. దావీదు బిగుసుకుపోయి ఉంటాడా, దావీదు బలం ఆయనకు తెలిసి కోసం మూటతనంగా మాట్లాడాడు. దావీదు సైన్యంతో బయలుదేరాడు అనేది ఆ గుండెల్లో భయానికి మనిషి బిగుసుకుపోయాడంట. బిగుసుకుపోయి 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు. ఆయన ఏమయ్యాడు, 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు. ఆయన ఆ బిగుసుకుపోయినోడికి కూడా 10 రోజులు సేవే చేసి ఉంటది ఆ స్త్రీ. అంటే చివరి ఎలాగైనా రక్షించుకోవాలని అనుకున్నావా, ఎలాగైనా కాపాడుకోవాలని అనుకుంది, కానీ అక్కడ ఉంటది కదా యెహోవా ఆయన మొత్తాడు. అంటే ఇక చూడలేకపోయాడు దేవుడు కూడా ఆ బాధలో చూడలేకపోయాడు. ఆమె కృప కలిగించాలనుకున్నాడు, ఆయన తప్పించాడులేండి. అయితే చెప్తున్నా, ఏదేమైనా స్త్రీలుగా మనం ఏం చేయాలంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లు ఈ జ్ఞానవంతురాలు సరే ఇంతటితో నావాలే చచ్చిపోయాడు తెల్లారి. ఆ రోజు కనుక అబీగయీలు ఆపకపోతే తన ఇంట్లో ఉన్న పనివారు మొత్తం చచ్చిపోయేవాళ్ళు. ఆ ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతమంది చచ్చిపోయేవాళ్ళు. ఏమో ఆ మధ్యలో స్త్రీలు ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు, ఆ ఇల్లు ఎంత ఆగమైపోయేదో, ఆస్తి ఎంత నష్టం అయిపోయేదో, మొత్తం నాశనం అయిపోయేది. అయితే నావల్ మంచివాడు కాదు కాబట్టి దేవుడు ఆ ఒక్కడిని తీసేశాడు. కానీ ఇల్లు మొత్తాన్ని ఆమె ఏం చేసింది, చక్కబెట్టుకుంది, తన ఇంటిని కాపాడుకుంది. 4 తాగుబోతులు అనుకుంటారంట, అరే సాయంత్రం తాగి నేను ఇంటికి వెళ్తే నా పిల్లలు చడామడా కొట్టేసి నా జేబులో ఉన్న డబ్బులు లాగేసుకుని తలుపులు వేసేస్తారా అన్నాడంట. ఇంకొకడు అన్నాడంట, అసలు నా భార్య నాకు అన్నమే పెట్టదరా అని చెప్తున్నాడంట. ఎవరి కష్టం అని చెప్పుకుంటారంట తాగుబోతులు. వాళ్ళలో ఒక అంటున్నాడంట, ఏంటి మీ భార్య ఇలా చేస్తారా, నా భార్య మాత్రం అట్లాంటిది కాదు,
నా భార్య నన్ను ఏమనదు. నేను వెళ్తే నేను ఎంత తాగిలినా నాకు చక్కగా మర్యాదలు చేసిద్ది, నాకు చక్కగా అన్ని చూసుకుంటది, నాకు అన్ని చేసిద్ది. అంటే అబ్బా నువ్వు అబద్ధాలు చెప్పబాకు, తాగి వెళ్తే ఇంట్లో ఎవరికి ఏ మర్యాదలు జరగవు, అందరికి సన్మానం జరుగుతాయి. ఆ తాగిన గబడి దిగుడు పోతారు ఖచ్చితంగా. మా ఇంటానికి ఒక ఆంటీ ఉంటది, ఆయన సాయంత్రానికి ఊక్కుంటూ వస్తాడు. నాయుడు గారు ఇంకా ఆయన నోటికి హద్దు ఉండదు. ఆయన నోరు రాలేక ఒక రోజు ఒక కర్ర తీసుకుని వేసింది, ఏతి తలకాయ పగిలిపోయి మొత్తం రక్తం కారుతుంది, ఎంత పసుపు కొట్టింది. అసలు ఎంత విక్రంగా ఉన్నాడంటే కుర్చీలో కూర్చుని భయంకరంగా ఉన్నాడు. చూస్తుంటే ఏంటంటే ఏమైందంటే అంటే ఏం చేయనక అసలు ఈ కోడి అన్నాను గజపడింది, ఇంత పసుపు కొట్టింది. దేవతలు ఏదో భయంకరంగా కూర్చుంటే ఆహా తాగితే అందులో పడితే అట్లా ఆ నిమిషం బాగా భజన. తెల్లారి మళ్ళీ శుభ్రం చేసింది, అన్నం పెట్టింది. ఇంకేం చేస్తుంది అట్టాగే ఒకసారి ఇట్లా కొట్టింది అంట పూర్వంలో, ఈ చెయ్యి అట్లా తిరిగింది. అంటే తాగి వస్తే మాత్రం ఎవరికి కూడా ఇంట్లో ఏముండదు, మర్యాద ఉండదు. ఈ నలుగురు నమ్మిట్లా అరే తాగి వెళ్తే మనం తాగిన మొత్తంలో ఉంటాం, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారా, ఇట్లా ఉండదు మన పరిస్థితి అని చెప్తే ఆయన అన్నాడు కదా, నా భార్య ఖచ్చితంగా నాకు సేవలు చేసిద్ది, నేను ఎంత తాగిలినా నన్ను ఏమనదు, నాకు అన్ని చూసిద్ది. అంటే అరే నీ మాటలు మేము నమ్మం అన్నారట. అయితే రండి మా ఇంటికి అన్నాడంట. ఏమన్నాడు, రండి మా ఇంటికి చూపిస్తానంటే మొత్తం బయలుదేరి వెళ్తుంటే దారిలో మళ్ళీ ఆయన చికెన్ తీసాడంట. ఈ మిగిలిన ముగ్గురు భయం అవుతుంది, అరే వెళ్తుందే టైంలో మళ్ళీ తాగి వెళ్తున్నావు, మళ్ళీ కూర తీసుకొస్తావు ఇంద్ర తన్నిద్దురా వద్దులేరా అన్నారంట. ఏం అన్నదు, మీ అందరికి అన్నం పెట్టిస్తారు రండి అంటున్నాడంట. సో ఈయనకు భయం పడుతుంది, రోజు మన భార్యతో దండించుకుంటున్నాం, ఈ రోజు వీడి భార్యతో దండించుకోవాల్సి వచ్చింది, మన పరిస్థితి వీడు ఎక్కడ చేస్తున్నాడు అనుకుంటున్నారంట. మొత్తానికి ఇంటికి వెళ్ళగానే అందరినీ అనగా రండి అంటుందంట. ఏమంటుంది, అని చాలా మందికి వచ్చారు మా ఇంటికి రండి కూర్చోండి అంటుందంట. గబగబా కవర్ తీసుకుని వెళ్ళి వంట చేసి అందరూ కడుపు నిండా భోజనం పెడతంటే వీళ్ళు అనుకుంటున్నారంట ఫుల్గా పెట్టి ఫుల్ పట్టిద్దేమో అనుకుంటున్నారంట. బయట కూర్చొని ముందు భోజనం అనుకుంటున్నారంట. సరే మొత్తానికి ఎవరిని ఏమన్నా అందరూ పక్కలేసింది పడుకోబెట్టింది. అప్పుడు అనుకుంటున్నారంట అరే నాకు వేసిద్దే వాడిని తొంగి చూస్తున్నారంట. చక్కగా వాళ్ళ ఆయనకి కాళ్ళు నొక్కుతుందండి వీళ్ళందరూ తొంగి చూస్తుంటే. వాళ్ళు అనుకున్నారంట అబ్బా ఎంత మంచి భార్యరా, మన భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరన్నా ఎక్కడ ఉన్నారా ఈ ఇంట్లో అనుకుంటామంటే తెల్లారి పొద్దున్నే ఆమె లేచిందంట, ఆమె పనులు చేసుకుందంట. ఈ ముగ్గురు అన్నయ్య లేచి బయటకు వచ్చారు. అమ్మా నీకు ఇది ఎలా అనుకున్నారంట. ఏంటిది అన్నయ్య అంటే అసలు మా ఇళ్ళలో పరిస్థితులు వేరు, మీ ఇంట్లో పరిస్థితి వేరమ్మా, మేము తాగెళ్ళామంటే మాకు మామూలుగా ఉండదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఉందంట జ్ఞానంతో ఒకటే మాట ఉంది, అన్నయ్య ఎంత చెప్పినా ఆయన వినడు, పోనీలేండి ఏడున్నంత కాలంగా ఆయన సుఖపడేది, నేను ఎలాగో చనిపోయాక నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను సుఖంగా ఉంటాను, ఈ మనిషి చచ్చిపోతే నరకంలో పడతాడు అక్కడ మీకు సుఖం ఉండదు కాబట్టి నేనున్న నాలుగు సుఖపడతాడులే పోనీ అని వదిలేస్తున్నా అందంట. ప్రభుకి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. వెనకాల భర్త గుండె ఆగిపోయింది, ఏంది ఈ నాలుగు నన్ను సుఖపెట్టి ఇదేమో పక్కకి వెళ్ళిద్దా, తర్వాత నన్ను నాకుందా, ఆ తర్వాత కష్టాలు ఉన్నాయా, ఆహా ఇట్టుందా, అమ్మో వద్దమ్మ తల్లు పాప నేను కూడా చర్చికి వస్తాను, నెక్స్ట్ వీక్ చర్చికి వెళ్ళాడంట. ప్రభుకు స్తోత్రం చేద్దాం హల్లెలూయా. జ్ఞానవంతుడు ఏం చేసిందండి, తన ఇంటి జ్ఞానంతో ఆ భార్య ఏం చేసింది, అన్నం చేస్తే ఇంకా రెచ్చిపోతారు, ఇవాళ చేయలేదు కానీ జ్ఞానంతో తన భర్తను ఏం చేసిందంటే దేవుని యొద్దకు నడిపించుకుంది. అభిగాని కూడా చాలా జ్ఞానవంతురాలు కాబట్టి తన మీదకి వస్తున్న ఆపదను ఏం చేసిందంటే జ్ఞానంతో ఆపేసింది. తన ఇంటి మీదకి ఏ ఉప్పెనను రానివ్వల, తన ఇల్లు ఎవరు చెప్పడానికి లేకుండా జ్ఞానంగా ఆమె నడుచుకుంది. ఒక భర్తనే కాదు కానీ కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తా ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఆపదలు ఉంటాయి. ఆ జీవితం అంటేనే ఒక పోరాటం. ఏమంటారండి జీవితం ఏమంటారంటే సముద్రం ఈదొచ్చు కానీ సంసారాన్ని సముద్రం అంటే సముద్రం ఇలా వస్తూ ఉంటది కదా, మనం దానికి వెళ్ళలేము. అయితే అదైనా కానీ సంసారం కష్టం అంట. కానీ అలాంటి కష్టమైన సంసారాన్ని కూడా ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేసిందంటే ఆ ఇంటిని చక్కబెట్టింది. ఇంట్లో
స్త్రీనే ఆ ఇల్లు ఆనందంగా, ఆ ఇల్లు దుఃఖంలో విచారం ఈ రెండిటికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో జ్ఞానవంతరాలు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా చాలా సంతోషం ఉంటది. ఆ ఇంట్లో అజ్ఞానవంతరాలు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు దుఃఖంతోనే ఉంటది కదా. సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. ఎవరిమా? బుద్ధి, ఒక బుద్ధి కలిగిన స్త్రీ కాదు, సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవా ఇచ్చిన దానం అంట. నిజంగా అటువంటి స్త్రీ దొరకడం పురుషుడు అదృష్టం అవ్వాల. నేను అంటాను ఆ అబ్బాయిని ఈ మధ్య నేను అంతకుముందు ఆటలు చెప్పేదాన్ని యూత్ మీటింగ్ ఎక్కువగా. మీరు బాగా ప్రార్థన చేసుకోండి, మంచి ప్రార్థన చేసుకోండి, మీకు మంచి ఉద్యోగం ఓకే, మంచి చదువు ఓకే, ఇవన్నీ కొంతే, మంచి భక్తిస్తేనే మీకు మంచి లైఫ్ అని చెప్పేదాన్ని. ఎక్కువ శాతం ఆలోచనలు చెప్పేదాన్ని. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే చెప్పడం మొదలు పెట్టా. ఎందుకంటే మంచి భార్య వాడికి ఉంది. మంచి భార్య ప్రార్థన చేసుకోండి, మీ జీవితం సుఖం, మీ ఇంట్లోకి మంచి భార్య రావాలి, నీ జీవితం మంచి నీకు నరకం. ఆయన ఈ రోజులు ఆలోచన దేనికి దక్కట్లేదు, అన్నిట్లో వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు. కాబట్టి ప్రార్థన ఎవరు చేసుకోవాలి? నువ్వే చేసుకోవాలి. నువ్వు మంచి భార్య నేర్చుకోలేదంటే నీకుందే ఇంకా అని ఈ మధ్య నేను ఆ మొగపిల్లలకి చెప్తున్నా. నిజమే, లోకం ఉంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే ఆ దేవుడు అన్ని రకాల స్త్రీలను ముందుకు తీసుకెళ్ళాలండి. అయితే సమం అయిపోవడం ఏమవుతుందంటే ఆ బస్సులు ఎక్కువ అయిపోతా ఉన్నాయి, శ్రద్ధ తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు జ్ఞానం వీళ్ళు జ్ఞానం ఉండాలి. ఇక మోటార్ నామాలు లాంటి వాళ్ళు ఉంటే దేవుడు కూడా ఏం చేయడు, ఊరుకోడు. అజ్ఞానంగా ఉండకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టు ప్రతి స్త్రీ కూడా జ్ఞానము కలిగి ఉండాలి. నిజంగా చూసే సమాజంలో నువ్వు మంచి పట్టు చీర కట్టుకున్నా, నువ్వు చాలా తీసుకున్నా, లేదు నీ వెనక చాలా ఆస్తి పాస్తులున్నా, నువ్వు తెక్కలు మాట్లాడితే నిన్ను ఎవ్వరు విలువగా చూడరు. అవునండి, మనం ఎంత మంచి చూసుకో, మన వెనక ఎంత పెద్ద ఆస్తి పాస్తులు ఉండని, నువ్వు ఎలా తిక్కలు తాగుతుంటే ఇంత విలువరు. కానీ మనం ఎలా ఉన్నా, ఎంత పిచ్చిగున్నా, మాట మంచి జ్ఞానమైన మాట మాట్లాడితే ఆ సమస్యలో ఒక మంచి పరిష్కారం మనం చెప్పగలిగితే మన విలువ ఎంత పెరిగిపోయిద్దో. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవునా కాదా? మేము అనుకుంటాం అప్పుడప్పుడు మా తెలివి సరిపోదని కొంచెం తెలియగల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అంటే కొంచెం జ్ఞానం తక్కువ, అమ్మో ఏదైనా సమస్య వచ్చిందనుకో, నా జ్ఞానానికైతే సరైన ఆలోచన రాదు, దీన్ని నేను సరిగా పరిష్కరించలేదని కొంచెం జ్ఞానమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి వాళ్ళ దగ్గర సలహా తెచ్చుకుంటాం. నిజంగా వాళ్ళ వెనక్కి ఏదుందో మనం చూడగానే వాళ్ళ బుద్ధి మనకు కావాలి. వాళ్ళ జ్ఞానం పని ఉంది. జ్ఞానం, వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగపడుతూ ఉంటది. అందుకని జ్ఞానంగా ఉండాలి. స్త్రీలు ఉండాలండి, జ్ఞానంగా ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానములు ఏమైందే గొప్ప ఉన్నవి. జ్ఞానం లేకపోయినా బుద్ధి లేకపోయినా ఎవరినంటే దేవుడు. నిజంగా మనం అనుకుంటాం నా మటుకు నేను తెలియజేయాలని అనుకుంటాం, కానీ మనకి తెలియదు. నాది నేను ఎక్కడైనా పరిష్కరించుకోవాలని అనుకుంటాం, నా సమస్య నేను సాల్వ్ చేసుకోవాలని అనుకుంటాం, కానీ అది మన చేతిలో ఉండదు. మనం ఒక ఆలోచన చేస్తే ఎదుటి వాళ్ళు ఆలోచన చేస్తారు, మనం ఒక రీతి చేస్తుంటే వాళ్ళు ఇంకో రీతిలో ఎదురొస్తారు. ఏం చేస్తాం మనం? సరైన రీతిలో కట్టుకోవాలంటే ఎవరి జ్ఞానం అడగాలంటే దేవుని అడగాలి. అయ్యా నా గృహాన్ని నేను కట్టుకోవాలంటే, నా ఇంటిని నేను కట్టుకోవాలంటే, నా మార్చుకోవాలంటే, నా ఇంటిని నేను సంతోషంగా ఉంచుకోవాలంటే నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకున్నట్టు ఈ రోజు నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా అభిగాయ గురించి మాకు తెలియజేస్తావు నాయన. నిజంగా ప్రభా అభిగాయ జ్ఞానంతో తన ఇంటిని కట్టుకుంది ప్రభా. మోటగాడైన నామాల విషయంలో ప్రభా తను ఏ రోజు నాయన ఇటువంటి భర్త ఏంటి, ఇటువంటి జీవితం ఏంటి, ఈ సమస్యలు ఏంటి అనుకోలేదు, కానీ ప్రభా ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ జ్ఞానంతో తన గృహాన్ని కట్టుకుంది నాయన. నిజంగా ప్రభా అభిగయలకి నువ్వు ఎంత జ్ఞానాన్ని ఇచ్చావంటే ప్రభా, అటువంటి మోటుడైన భర్తను భరిస్తూ ప్రభా అయ్యా తన ఇంటిని కట్టుకోవడానికి నువ్వు కృపణించుతావు నాయనా. అయ్యా ఈ రోజు ప్రభా అయ్యా మాకు జ్ఞానం ఇవ్వండి ఏసయ్యా, కట్టుకోవాలన్న జ్ఞానం ఇవ్వండి ప్రభా, మా మార్చుకోవాలన్న జ్ఞానం ఇవ్వండి ఏసయ్యా, మా గృహాన్ని ఏ రీతిగానైనా సంతోషం ఉంచుకోవాలన్న జ్ఞానం ఇవ్వయ్యా.
నా బిడ్డలు ఏ రీతిగా పెంచుకోవాలన్న జ్ఞానం ఇవ్వు నాయన. అడుగుదాం. ఏసయ్యా నీ జ్ఞానం నాకు కావాలి ఏసయ్యా. అయ్యా అది నాన్న సలోమానికి ఇచ్చినటువంటి జ్ఞానం నాకు ఈ ప్రభా. జ్ఞానం స్త్రీగా చేయండి ప్రతి ఒక్కరు దేవుని యొద్ద అడుగుదాం. అవును ప్రభా, అబీగయలు జ్ఞానవంతులు కాబట్టి తన ఇల్లు కట్టుకుందయ్యా. ఈ సమయంలోనైనా అయ్యా నీ జ్ఞానం నాకు ఇవ్వండి ఏసయ్యా. నా ఇంటిని నేను కట్టుకోవాలి ప్రభా. అయ్యా నా ఇంటిని ప్రభా నేను నిలబెట్టుకోవాలి ఏసయ్యా. నిజంగా నాయన కుటుంబ వ్యవస్థను ప్రభా స్త్రీ పెట్టావు ప్రభా. ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకునే బాధ్యతను మాకు ఇచ్చావు నాయనా. కనుక ప్రభా మేము జ్ఞానవంతులుగా ఉండాలి ఏసయ్యా. అజ్ఞానం ఉండకూడదు అయినా అయ్యా. అజ్ఞానవంతులుగా ఉండి నాయన మా ఇంటిని మేము కానీ ప్రభా అయ్యా జ్ఞానవంతులుగా ఉండి నాయన మా ఇంటిని మేము కట్టుకోవాలి ప్రభా. అటువంటి జ్ఞానవంతులుగా మమ్మల్ని చేయండి నాయన. జ్ఞానవంతురాలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. ఒక సుబుద్ధి కలిగిన అభివృద్ధి ప్రభా ఈ సమయంలో మమ్మల్ని చేయండి ప్రభా. జ్ఞానవంతులు మమ్మల్ని చేసిన ఆయన ఈ కృపలో మీరు మమ్మల్ని దాచిపెట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. పాట పాడండి అక్క. పాట పాడండి ఎవరు. లేదా